అని మనం భావించాలి. ప్రతి ఒక్కరి ప్రార్థనలు ఆయన విని మన పట్ల ఆయన కనికరం అనుగ్రహించడం ద్వారా ఈ వేడుకలు అనగా ఈ 2024 సంవత్సరపు ఈ క్రిస్మస్ దినాల నుండి మరి ఈ నూతన సంవత్సర వేడుక వరకు ఈ ఆరాధన వరకు కూడా ప్రభు తన యొక్క కృప మన ఎడల ఆయన అనుగ్రహించున్నాడు. అదే సాక్ష్యం. మన యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభువారు ఉన్నారు. మరి ఈరోజు నూతన సంవత్సరంలోనికి కొన్ని నిమిషాల్లో మనము ప్రవేశించబోతూ ఉన్నాము. కొద్ది నిమిషాల్లో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతూ ఉన్నాం. ఈ మన యొక్క ప్రార్థన జీవితం, మన యొక్క భయభక్తులు, మన యొక్క దేవుని ఎడల మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసము ప్రభు ఆయన లెక్కించి మనలను మరలా ఒక నూతన దానిలోనికి మనందరినీ కూడా ప్రభువారు నడిపిస్తూ ఉన్నారు. ఈ పాతది పోవాలి, కొత్తది రావాలి. పాత నీరంతా కూడా పోయి కొత్త నీరు అనేటువంటిది రావాలి. అలాగే ఈ 2024 సంవత్సరం గడిచిపోవాలి. అలాగే 2025 సంవత్సరము రావాలి. 2025 సంవత్సరము సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మనపైన ఉండాలి. ఒకసారి చెప్పాను ఇంతకుముందు, 2020 అని చాలామంది 2020 చాలా బాగుంది, అది వినటానికి బాగుంది, రాయటానికి బాగుంది, అన్ని విధాలుగా బాగుంది. అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఊగిపోయారు. 2020 అంటే అది ఒక ఫ్యాన్సీ నెంబర్లా ఉంది కదా. ఆ 2020 చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి తెచ్చిపెట్టింది కదా. ఫస్ట్ వేవ్ 2020లోనే కరోనా వైరస్ అనేటువంటిది రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఏమి సంవత్సరములో ఏం జరుగుతుంది అనేటువంటిది మనమైతే ఊహించలేం. ఒకటే, మనం ఎంటర్ అవుతున్నప్పుడు, ప్రవేశిస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తోడు మనతో ఉండాలి అనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి ప్రార్థన మనం చేస్తున్నట్లయితే ఆయనే వాగ్దానం చేసి ఆయనే నెరవేరుస్తాడు. నిన్ను ఆయన యొక్క వాగ్దానాలతో బంధించి ఆయనే మాట్లాడతాడు, ఆయనే నెరవేరుస్తాడు. అలాంటి యోగ్యత గల ఒక విశ్వాస ప్రయాణంలో మనము నడుస్తూ ఉన్నాం. ఆ గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి స్థితి ఈరోజు మనం చదువుకున్నాం. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపముల రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లవగును. దేవుడు, యెహోవా దేవుడు, ఆయన ఆహ్వానం, అక్కడ ఇన్విటేషన్ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆహ్వానం ఏమిటి? రండి మన వివాదము తీర్చుకుందాము. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి అంతా కూడా పై వచనాల్లో ఉన్నది. వాళ్ళు ఎలా ఇష్టానుసారమైనటువంటి జీవితాలు వారు జీవిస్తున్నారు అంటే, ఒక పాపముతో కూడినటువంటి, దుర్మార్గతతో కూడినటువంటి జీవితాలు వారు జీవిస్తూ ఉన్నారు కదా. పై నుండి మనం చదువుతూ ఉంటే అంతా కూడా ఆయనను విడిచినటువంటి ప్రజలు, ఆయన మార్గము నుండి తొలగినటువంటి ప్రజలు. అక్కడ సిచ్యువేషన్ అనేటువంటి చూస్తుంటే ఆయన అంటాడు కదా, వారు అంటే ఇశ్రాయేలు ప్రజల మీద ప్రభువుకి వచ్చినటువంటి ఆ యొక్క కోపము అంటాడు. మీరు ప్రార్థన చేసినా సరే నేనైతే వినను అంటున్నాడు. మీరు ప్రార్థించండి, నేను వినను. మీరు ఎన్నో చేస్తూ ఉన్నారు, ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు, అవన్నీ కూడా నాకు వద్దు. మీ నైవేద్యం అక్కర్లేదు, మీ బలి అక్కర్లేదు, మీరు ఇచ్చేటువంటి అర్పణ అక్కర్లేదు. ఇలాగా ప్రభువారు అవన్నీ కూడా నాకైతే వద్దు
ఆయన కోరుకునేది ఏమిటి అంటే ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏంటి ఆహ్వానం అంటే, రండి మన వివాదము తీర్చుకుందాం. ఏంటి ఆయనకి ప్రజలకి ఉన్నటువంటి వివాదం ఏంటి, ఎందుకు వివాదం అనేటువంటిది రేగింది అక్కడ అనేటువంటిది మనం చూస్తే, దేవునికి ఇశ్రాయేల్ ప్రజలకు అక్కడ గ్యాప్ అనేటువంటిది వచ్చేస్తుంది. దేవునితో ఉండవలసినటువంటి ప్రజలు దేవుని మార్గాన్ని విడిచి వారి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నప్పుడు మరలా ప్రభువారు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రభువారు ఆహ్వానించి అక్కడ వివాదం తీర్చుకుందామని చెప్పి, మీ పాపములు ఎలా ఉన్నా సరే, భయంకరమైనటువంటి పాపములైనా సరే వాటిని నేను తుడిచివేస్తాను అని చెప్పి, ఆయన పిలుపు ఎవరి కోసమయ్యా అంటే పాపుల నిమిత్తమై. ఆయన ఉద్దేశం ఏమిటి అంటే, ఆ యొక్క పాపపు స్థితిని వారు నడవకుండగా, పాపములోనే నడవకుండగా వారికి అంటినటువంటి ఈలోకపరమైన మాలిన్యమును ఆయన తుడిచివేసేందుకు ఆయన ఆహ్వానిస్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ప్రజలందరూ కూడా నూతన పరచబడాలి. పాతది ఆ స్థితి యావత్తు కూడా పోవాలి. ఆ నూతనత్వం అనేటువంటిది ప్రభువు కోరుతూ, ఆయన రండి మన వివాదము తీర్చుకుందాము. ఆయన పిలుపులో వారిలో నూతనత్వాన్ని కోరుకున్నట్టు వలన ఆయన పిలిచాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దినాలు దొరులుతూ ఉన్నప్పుడు మనము కూడా ఒక నూతనమైనటువంటి తీర్మానాలు, నూతనమైనటువంటి నిర్ణయాలు, కొన్ని ఆలోచనలు జరిగిస్తూ ఉంటాం మనం కూడా కదండి. ఈ న్యూ ఇయర్ అనేటప్పటికీ మన దృష్టిలో కొన్ని ఉంటాయి. ఇప్పటి వరకు ఇలా ఉన్నాను, ఇక నుండి ఇలాగా ఉండాలి, ఇక నుండి ఇలా ఉండాలి అని చెప్పి దేవునితో మనం ఒడంబడిక, దేవునితో మనం మాట్లాడట అనేటువంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆయన పిలిచే దేవుడు ఇప్పుడు కూడా. ఆయన ఒక్కొక్కప్పుడు మనం చెప్పాను ఒకసారి, సొదొమ గొమొర్రా పట్టణాలను ఆ ప్రభువారు నాశనం చేసిన సందర్భంలో అక్కడ ఎవరూ లేరిక, ప్రార్థనా పరులు అంటూ లేనటువంటి పరిస్థితులలో అబ్రహాము ప్రార్థన చేశాడు. అయ్యా 50 మంది ఉంటే పట్టణాలను కాపాడుతావా, 45 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాలను కాపాడుతావా, 35 మంది ఉంటే కాపాడుతావా అని అడిగాడు. అన్నిటికీ ప్రభువు ఒప్పుకున్నారు. అవును నేను కాపాడుతాను, చూపించు నీతిమంతులను అంటే, నీతిమంతుడు ఒక్కడు కూడా ఎవరు లేకపోవటం వలన ఆ యొక్క సొదొమ గొమొర్రాలను అగ్ని గంధకాల చేత దహించి నాశనం చేసినట్లుగా వాక్యంలో చూస్తాం మనం. తర్వాత క్రమంలో మారింది. తర్వాత ప్రభువే నిర్ణయించుకున్నాడు వారిని అలాగా కాదు అని చెప్పి ఆయన బోధను, ఆయన ఏమైతే ప్రజల ఎడల ఉద్దేశం ఉన్నదో వాటిని తెలియచేయటానికి, అంటే వారిలో మార్పు కోరి వారి మారు మనసు పొందాలి అని చెప్పి ఆ ప్రభువారు ఏం తండ్రి దేవుడు ఏం చేశాడు అంటే, వారికి అనేక రకమైనటువంటి అవకాశాలు కలిగించాడు, పంపాడు. అనేక మంది బోధకులను పంపాడు, వారు వినేలాగా. అనేక మంది బోధకులను, అనేక మంది ప్రవక్తలను పంపి దేవుని వాక్యాన్ని అందించటంలో అది ఒక హెచ్చరికగా దేవుని వాక్యాన్ని అందించి, ఆ హెచ్చరిక విని వాళ్ళు మార్పు పొందుతారనేటువంటి ఉద్దేశం కలిగి ఆ ప్రభువారు ఈ దినాన్ని కూడా ఆయన యొక్క ఆహ్వానం అనేటువంటిది సకల ప్రజలకు ఆయన యొక్క ఆహ్వానం. రండి మన వివాదము తీర్చుకుందాం కదా. వివాదం తీర్చుకుందాం అంటే ఆయనతో సమాధాన పడటం, దేవునితో సమాధాన పడటం, ఆ యొక్క వివాదము దూరపరచబడుతుంది. వివాదం ఏమి ఉండదు. ఇక దేవునితో సమాధాన పడటం అంటే ఆయనకి మనకు ఏమి అడ్డు అంటే మన యొక్క దోషము, దేవునికి మనకు అడ్డు మన పాపము. వాక్యము చెప్పబడుతుంది అలాగా. యెషయా ప్రవక్తే చెప్తాడు, మీకు దేవునికి అడ్డు ఏముంది అంటే కదా పాపము, దోషము. ఆ దోషము, పాపం అనేటువంటిది దేవునికి దూరస్తులుగా మనలను ఉంచుతూ ఉంది. మనం పాపపు స్థితిలో ఎంతగైతే కూరుకుపోతామో అంతగా దేవునికి మనము దూరస్తులుగా ఉంటాం. అందుకే ఆ ప్రభువారు దూరస్తులైనటువంటి ప్రజలను ఆయన ఆహ్వానించి వివాదం తీర్చుకుందామని చెప్పి వారి యొక్క మనస్సు నూతన పరచటానికి, పాత ఆలోచనలు, పాత దుష్టత్వమును వాటన్నిటిని కూడా తొలగింపచేసి వారిని ఒక
క్రొత్త నూతనమైనటువంటి హృదయముతో, నూతనమైనటువంటి ఆత్మతో నింపాలనే ఉద్దేశము ఆ తండ్రి అయినటువంటి దేవుని కలిగి ఆహ్వానిస్తూ ఉన్నాడు కదండి. ఆయనకు మనకు దోషములు అడ్డుగా ఉన్నాయి కాబట్టి ఆయనతో మనము సఖ్యత, సమాధానం అనేటువంటిది లేకుండా ఉంటూ ఉంది. దావీదు నాతాను చేత చెప్పబడిన వాడై ఉన్నాడు. దావీదు అతను గ్రహించలా తను చేసినటువంటి తప్పిదాన్ని. ఎప్పటి వరకు గ్రహించలా? నాతాను వెళ్ళి చెప్పే వరకు కూడా గ్రహించలేదు. తను చేసింది తనకు కరెక్ట్గా అనిపించిందేమో కానీ గమనించటంలా ఆ తప్పు చేశాడు, దేవునికి ఇష్టము కాని తప్పు కదా. చేసినప్పుడు నాతాను ద్వారా చెప్పబడి ఉండగా అప్పుడుగాన అతడు అంగీకరిస్తాడు, అవును నేను చేసింది తప్పు. ఏమన్నాడు అప్పుడు? నా దోషమును, నా పాపమును కప్పుకొనక నా దోషమును నీ ఎదుట ఒప్పుకొంటిని. అది అంటే అక్కడ ప్రభువారు నాతానుని దావీదు వద్దకు పంపటంలో ఉద్దేశము, దావీదు ఆయనకు కావాలి. ఆ దావీదు అనేటువంటి ఆ రాజు దేవునికి దూరస్తునిగా ఉండకూడదు. దావీదు అనేటువంటి ఆయన మార్పు నొందాలి. తను చేసినటువంటి తప్పిదాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడి మరలా ఆ తప్పు చేయకుండా ఉండటానికే దావీదు దగ్గరకు నాతానును పంపాడు. నాతాను ద్వారా ఒక పిలుపు, దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి వాడు ప్రవక్త వెళ్ళి చెప్పబడిన మాటలు ఆంతర్యం ఏమిటి అంటే రమ్మని, ప్రభుని యొద్దకు రమ్మనే. దావీదు నాకు అది కాలన్నమాట. రండి మన వివాదము తీర్చుకుందాము అంటే దావీదు దగ్గరికి ప్రవక్తను పంపి కూడా దావీదుని కూడా రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు దేవుడు. కనుక రమ్మని ఆహ్వానించినప్పుడు నిజమే ఆ యొక్క వివాదం ఉంది అంటే దేవునితో లేడు సరిగా. కాబట్టి నా యొక్క దోషమును నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటున్నా, దోషమును కప్పుకొనక, అప్పటి వరకు కప్పుకున్నాడు దోషాన్ని, పాపాన్ని, తన యొక్క అంత దుర్మార్గమైనటువంటి ఆ కార్యాన్ని కప్పుకున్నాడు. ఇక మాట వినిన తర్వాత ఏమన్నాడంటే నేను ఒప్పుకుంటున్నాను, కప్పుకోలేదు. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా ప్రభువు కోరుకునేది అదే. నీవు నేను కూడా ఎంత మాత్రమే కూడా మనం చేసేటువంటి ఆజ్ఞాత క్రమాలు, పాపములు వాటిని కప్పుకొనక దేవుని ఎదుట ఒప్పుకోవాలి. దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దాన ఫలం ఏమిటి అంటే రండి వివాదము తీర్చుకుందామన్న దానిలో తర్వాత ప్రతి లైన్లో కూడా, ప్రతి వరుసలో కూడా ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు, ఎన్నో వాగ్దాన ఫలాలు. భూమి యొక్క ఫలము మీరు అనుభవించెదరు, మీరు భుజించెదరు కదా. ఇదివరకు లేనటువంటి ఆ మహా గొప్ప ఆశీర్వాదాలకు మీరు యోగ్యులుగా ఉండాలి అంటే నా దగ్గరకు రావాలి, సమస్తాన్ని కూడా విడిచిపెట్టి. ఈరోజు మనవంతు వచ్చినప్పుడు మన యొక్క పాత స్వభావాన్ని విడనాడి ఒక నూతనమైనటువంటి స్వభావంతో మనము ముందుకు వెళ్ళాలి. తద్వారా ఆయన పిలుపు విని మనము ఆయన యొక్క ఉంచబడినటువంటి వాగ్దానాలు పొందుకోవటానికే మనం సిద్ధపడాలి. ఆయన దగ్గరకు రండి అనగా ఆయన దగ్గరకు మనము ఉండాలి. 12 ఏండ్లు కదండి, 12 సంవత్సరాలు ఆ యొక్క రక్తస్రావం గల స్త్రీ విపరీతంగా బాధపడింది కదా, తెలుసు మనకు. ప్రభువుని గురించి విన్న తర్వాత ఆమె స్వస్థత వెళ్ళి ఆ వస్త్రపు చెంగును ముట్టినా చాలనుకుంది. ఆ వస్త్రపు చెంగును ముట్టింది అడుగు బాగాన. వెంటనే ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క రక్తస్రావము ఆగిపోయి ఆరోగ్యము వచ్చింది. అది మనకు తెలుసు. అక్కడ ఆమె ఇంటికెళ్ళి అనుకుని ఉంటుంది కదా, ప్రభు దగ్గరకి ఇంకా ఎప్పుడో వెళ్తే బాగుండేది కదా. 12 ఏండ్లు నేను సఫర్ అయ్యాను, 12 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నాను, 12 ఏండ్లు ఎవరు నా దగ్గరికి రాక, నేను ఎవరి దగ్గరికి వెళ్ళక అలాగా పడి ఉన్నటువంటి స్థితి. 12 సంవత్సరాలు అలాగే ఉన్నాను. ఇంకా కొంచెం ఎర్లీగా నేను ఆయన దగ్గరకు వెళితే ఎంత బాగుండు అని తను పడుకుని ఆలోచన చేసుంటుంది కదండి. ఆలస్యం చేశానే అని బాధపడి ఉంటుంది. ఇంత సఫరింగ్ అనేటువంటిది నేను అనుభవించేదాన్ని కాదు, ఇంకా ముందే మేలుకొని, ఇంకా ముందే వాక్యాన్ని విని, ఇంకా ముందే ఆయన దగ్గరికి వెళ్తే ఎంత బాగుండు అనే ఆలోచన ఆమెకు ఖచ్చితంగా వచ్చింటుంది.
మనము కూడా ఆలస్యం చేస్తూ ఉంటాం. ఆ యొక్క ఆలస్యం, రండి మన వివాదం తీర్చుకుందాము అని ప్రభువారు మరలా ఆయన ఎప్పుడు కూడా పిలుస్తూనే ఉన్నప్పుడు ఆ మాట వినినటువంటి మనము ఎంతమాత్రం కూడా ఆలస్యము చేయక ఆయన దగ్గరకు వెళ్ళాలి. మన యొక్క వేదన ముగుస్తుంది, మన దుఃఖం ముగుస్తుంది. ఆయన దగ్గరకు ఎంత వడివడిగా, ఎంత వేగంగా నీవు ఆయనకు సమీపస్తునిగా ఉండగలవో, నీ వేదనభరితమైనటువంటి ఆ యొక్క జీవితాలు ఎంతో సంతోషము అనేటువంటి దేవుడు కలుగజేస్తాడు. ఆమె ఎంతో బాధపడి ఉంటుంది, పశ్చాత్తాపడి ఉంటుంది. అయ్యో, నేను చాలా ప్రయత్నాలు చేశాను, ఇది ఇంకా ముందు జరిగితే అంత బాగుండు. మనము కూడా కొన్ని కోల్పోతూ ఉంటాం ఆశీర్వాదాలు. ఈ నూతన సంవత్సరంలో పొందుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. ముందటి కంటే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభువారు మన కొరకు ఉంచాడు. కాబట్టి నీ ఆసక్తి, నా ఆసక్తి, మన యొక్క ప్రార్థన కూడా అదే అవ్వాలి. ప్రభువా, ఈ యొక్క రాబోతున్నటువంటి దినాలలో ముందట్లాగా నేను ఉండను, తీర్మానం తీసుకున్నాను, ముందటి కంటే శ్రేష్టముగా నేను ఉంచాలి. ఆలస్యమైతే బాధపడేది మనమే. 18 ఏండ్ల నుండి నడుము వంగినటువంటి స్త్రీ కూడా అదే అనుకుని ఉంటుంది కదా. ప్రభువారి దగ్గరికి, ప్రభువారు ఉండగా ఆయన దగ్గరకు వచ్చింది. ప్రభువారు అక్కడ సమాజ మందిరంలో ఉంటే అక్కడకు ఆమె వచ్చింది. అయ్యో, ఎంత నేను లాస్ అయ్యాను నా జీవితంలో, ఆ సమాజ మందిరంలో ప్రభువారు వచ్చినప్పుడు నేను రాకుండా ఉండటం మూలాన. ఇలా అనుకుంటే ఎంతోమంది వారి జీవితంలో ఒక్కొక్క సమయాన బలపడి, బాగుపడి, ఆరోగ్యాన్ని పొందినటువంటి వారు అక్కడ వాళ్ళు ఏమి ఆలోచన చేస్తారంటే, ఇంకా ముందే వెళ్తే బాగుండేది, ఇంకా ముందే ప్రభు నన్ను పిలిస్తే బాగుండేది, ఇంకా ముందే నేను ఆ ప్రభు పిలుపు అందుకొని కూడా ఆలస్యం చేశాను, ఇంకా ముందు నేను వెళ్తే బాగుండేది కదా. చేయి జారిన తర్వాత మరలా మనము తీసుకోలేం. కాబట్టి ముందుగానే వాక్యం ద్వారా మనం మేలుకొలుపు కలిగి ఉండి ఆ ప్రభుని మనం ఇప్పుడు కూడా సమీపిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రభువారు మనలను ఒక రక్షణ మార్గంలో ఆయన ఆశీర్వాదాలకు యోగ్యులుగా చేస్తాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే అదే. వాళ్ళ జీవితాలను చూపిస్తూ ఉన్నాడు. ఆ పశువులు సైతం వాళ్ళ యజమానులను గుర్తుపెట్టుకుని యజమాని ప్రకారంగా నడుస్తూ ఉన్నాయి. ఎద్దు తన కామందు నెరుగును, కానీ నా ప్రజలు ఎలాగ నన్ను ఎరగక వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు. అలాంటి వారిని ప్రభువారు పిలిచి, మీరు మారాలి, మీరు నూతన పరచబడాలి, మీ ఆలోచన యావత్తు కూడా మారాలి అనేటువంటిది ఆయన యొక్క అభిష్టం. మన పట్ల కూడా అదే. ఆ తండ్రి ఆ చిన్న కుమారుడిని చూశాడు దూరమున ఉన్నప్పుడు కదా. ఆలోచన చేస్తున్నాడు, వెళ్ళిపోయిన కుమారుడు చనిపోయాడు అనుకున్నాడు, అంటే దూరస్తుడయ్యాడు అనుకుని. తెలుసు మనకు ఆ యొక్క సందర్భం, ఆ ఉపమానంలో చిన్న కుమారుడు వస్తూ ఉన్నప్పుడే తండ్రి ఆగక ఏం చేశాడట, రాసున్నమాట, పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని ఇంట్లోనికి తీసుకొచ్చాడు. ఏంటి అక్కడ జరిగిందంటే ఒకటే. ఏం జరిగింది? అతడు ఎత్తేం పెరగలేదు కదా, ఎత్తేం తగ్గలేదు, కానీ తన యొక్క రూపం కూడా అలాగే ఉంది. కానీ లోపల ఆంతర్యము, హృదయము నూతనపరచబడింది. ఆ తండ్రి పిలుస్తున్నాడు. అతను పరిగెత్తడంలో ఏంటి ఆంతర్యం అంటే, తండ్రి ఆహ్వానిస్తూ ఉన్నాడు కుమారుణ్ణి, ఇంట్లోనికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మన వివాదము తీర్చుకుందాము. ఆ చిన్న కుమారుడు యొక్క దూరము ఆ తండ్రి సహించక రమ్మని ఆహ్వానించి ఆ యొక్క గృహంలోనికి ఆహ్వానించాడు. ఈరోజు మనము కూడా ఆ దూరస్తులైనటువంటి స్థితి నుండి మనము కూడా ఆయన యొద్దకు రాగలిగే బిడ్డలుగా మనం ఆయన వైపే చూస్తూ ఉంటే, ఆ ప్రభువారు తన యొక్క నావన్నీ నీవి అన్నట్లుగా పెద్ద కుమారుడితో చెప్తాడు. చిన్న కుమారుని చేర్చుకొని ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. మనల్ని చూసి ఆ ప్రభువారు సంతోషించాలి. కుమారుడే అని కలుపుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. కలుపుకొని నేను నీ ఇంట ఉండవలసినదే, నేను వస్తా నీ ఇంటికి, పద, నువ్వు వచ్చావు నా దగ్గరికి, నేను నీ దగ్గరికి వస్తా.
అది గుడ్నెస్ ఆఫ్ గాడ్. ఈ సంవత్సరంలో దేవుని దగ్గరికి మనం వస్తూ ఉంటే కదా, ఆయన మన దగ్గరికి వస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి రావాలి మనం, అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. ఈ నూతన సంవత్సరంలో కదా, ఈరోజు ఎంత నిండింది, ఆదివారం ఇంత నిండుద్దా ఏం? ఆదివారం కదా ఎంత పలచనో. మళ్ళీ ఎవరు కొత్త వాళ్ళు ఎవరు రాళ్ళు? అందరూ మనూరల్లే, మనవాళ్ళే, అందరూ మనవాళ్ళే. కానీ ఇప్పుడు కనిపిస్తారు మరలా అది కదా ఎంతైతే తీసుకున్నారు దానికి 4 రెట్లు నేను చెల్లించేస్తా. ఇంటికి రక్షణ అనేటువంటిది వెళ్ళింది. అలాంటి కృపలో మనం ఉండాలి. ఆయన దగ్గరకు రాక ఏమి కోల్పోతూ ఉన్నామో ఆయన దగ్గరకు వచ్చి ఏం పొందగలము అనేటువంటిది వచ్చి రుచి చూచి తెలుసుకోవాలి. అందుకనే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇచ్చే పిలుపు ఒకటే, ఆయన దగ్గరికి మనం వస్తే మన దగ్గరికి ఆయన వస్తాడు. జక్కయ్య వెళ్ళాడు, జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చాడు. చాలు ఆ దీవెన. అందరూ సనుక్కున్నారు, ఏంటి ఈ పాపి ఇంటికి ఈయన వెళ్తున్నాడు అని అనుకున్నారు. కానీ ఆయనకు వాళ్ళే కావాలి. కాబట్టి మనతో ఆ ప్రభు వారు ఉంటారు. నీ గృహానికి నా గృహానికి కూడా ప్రభు వస్తారు. ఎప్పుడు అంటే నీవు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. చిన్న ప్రార్థన చేస్తాను. దయగల మా ప్రభు పరిశుద్ధుడా, స్తోత్రం నా తండ్రి. ఈ ప్రశస్తమైన ఉదయము, నూతనమైనటువంటి సమయము, నూతనమైన దినము, నూతనమైన వారము మా ప్రభు మామూలను ఎంతగానో ప్రేమించి అనుగ్రహించున్నావు. దీవించి మా ప్రభు మాలోని ప్రతి ఒక్కరిని దీవించండి. ముఖ్యంగా మేము మీకు సమీపస్తులుగా ఉన్నట్లయితే మీరు మాకు సమీపస్తులుగా ఉంటారు నా తండ్రి. ఆ దీవెన మాకు చాలినంత కృప మీరు దయచేయగల తండ్రివి కనుక మేము ఆ మాట ప్రకారముగా నడుచు భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభుని పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.